శుభలగ్నం సినిమాలో కూడా ఇంత ఇట్లా ఇలాంటి క్యారెక్టర్ అవును, ఉంది అని. ఇలాంటి క్యారెక్టరు ఏంట్రా అంటే ఇది క్లైమాక్స్కి ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు. నేను కథ వినలేదు, కథ అడగడానికి ధైర్యం లేదు. ఈ ఎక్కడ ఇది అలా వెళ్తూ ఉన్నప్పుడు ఏదో కొంచెం నెగటివ్ షేడ్ వచ్చినట్టు అనిపిస్తుంది అని రోజు నేను వెళ్ళినప్పుడు అంతా కొంచెం నాకు సాటిస్ఫాక్షన్ లేదు. అయినా చేస్తున్నాను, ఇచ్చిన రోల్ మనం బాగా చేయాలని చేస్తున్నాను. ఒక సీన్ కూడా నేను నా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాను. సో ఆ రోజు సుహాసిని గారు వచ్చి ఆవిడ అంతా ఒక కథ విని ఏం సార్ ఇది ఏంటిది అంటే అట్లే సోఫాలా కూర్చొని చెప్తుంటే ఈ అమ్మాయి రోల్ హైలైట్ అవుతుంది అన్నప్పుడు అమ్మా అనిపించింది. నేను కూడా ఫుల్గా కథ కూడా వినేసాను. సో అక్కడ నాకు చాలా హ్యాపీ అయింది. మీరు చూడడానికి చాలా ప్లెజెంట్గా కూల్గానే ఉన్నారు. మీకు ఆ వచ్చే రోల్స్ గడసరి క్యారెక్టర్స్ అది ఎట్లా ఓన్ చేసుకున్నారు మీరు? బేసిక్గా మీరు అలా ఉంటారా అంత గడసరిగా? అస్సలు ప్రతి సినిమాలో కూడా ఒక గడసరితనం అనేది మీకు అప్లై చేస్తారు డైరెక్టర్స్. అది ఎందుకని ఎప్పుడైనా అడిగారా? నేను అట్లుంటానా, నాకు అట్లాంటివి వస్తున్నాయని ఎప్పుడైనా మీరు? జంబలగడ బొమ్మలు కూడా అలాగే ఉంటారు. కొంచెం డామినేట్ హీరో డామినేట్ చేసి తిడుతూ అలా వేసుకుంటూ సిగార్ అంతా పడుతూ ఇలా అంతా ఉంటాను. కానీ నేను అలాంటి క్యారెక్టర్ కానే కాదు. మరి ఎందుకో నన్ను అలా స్టార్టింగ్ నుంచి అలా క్యారెక్టర్స్ ఇచ్చారు. అది నాకు యాప్ట్గా ఉంది. ఆ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు బాగానే ఉంది. అది సో ఇచ్చే ప్రేక్షకులు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఆమెని గారు ఈ క్యారెక్టర్స్ లో బాగుంటారని. శుభలగ్నం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆమెని గారు మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఏంటమ్మాయి అట్లా చేసావు ఇట్లా చేసావు అని అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అప్పట్లో సినిమాలు చాలా ఓన్ చేసుకునేవారు, అంటే ఇట్లానే ఉంటారేమో వీళ్ళు బయట అన్నట్టు. ట్రూ నిజం. నేను అవుట్డోర్స్ వెళ్ళేదాన్ని కదా, తర్వాత ఆఫ్టర్ రిలీజ్ వెళ్ళాను. చాలా మంది పప్ప ఇక్కడ విలేజెస్లో ఉన్న వాళ్ళంతా ఏంటమ్మా మొగ్గు నమ్మెత్తావేంటి అంటే మొగ్గు నమ్మెత్తావా, డబ్బులు ఏం చేస్తావు నువ్వు అని ఇట్లా అడిగేవారు అనమాట. ఇంత ఇన్నోసెంట్ ఉన్నారు, ఇంత ఓన్ చేసేసుకున్నారు. నిజంగా నా మొగ్గు నమ్మేసినట్టు ఫీల్ అయిపోతున్నారు. అంటే శుభలగ్నంలో ఆమెని క్యారెక్టర్స్ లాంటి వాళ్ళు బయట ఉంటారా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మొగుడిని అమ్మేసేంత క్యారెక్టర్ నేను ఎక్కడ చూడలేదు. జలస్ అయితే ఉంటుంది మొగుడు మీద. మొగుడు మీద ఓవర్ జలస్ ఉంటుంది. నా మొగుడు నాకు మాత్రమే సొంతం, ఎవరికి వదలకూడదు అనేది జలస్ ఉన్న లేడీస్ చాలా పర్సంటేజ్ ఎక్కువ చూసాను నేను. అదర్వైజ్ అమ్ముకోవాలి, నాకు వద్దు, నువ్వు పెట్టేసుకుని నేను అలా నేను బాగా ఉంటానంటే నేను ఎక్కడ చూడలే. కొంతమంది హీరోయిన్స్ పేరు చెప్పగానే వెంటనే ఇంకొక హీరోయిన్ గుర్తొస్తారు. అట్లా ఆమని గారు అనగానే ఖచ్చితంగా సౌందర్య గారు గుర్తొస్తారు. అసలు అంత బాండింగ్ ఎలా మీ ఇద్దరి మధ్యలో క్రియేట్ అయ్యింది? అన్న చెల్లెలు ఒక సినిమా చేసాము, అక్కడ ఎక్కువ మీ ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అయ్యాము. ఫ్రెండ్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు బాగా ఫ్రెండ్స్ అయ్యారనమాట. మేము మళ్ళీ ఆఫ్టర్ షూటింగ్ తర్వాత రూమ్స్కి వెళ్తే నేను వాళ్ళ రూమ్లోనే ఉండేదాన్ని, వాళ్ళతోనే బోన్ చేసేదాన్ని, వాళ్ళతోనే ఉండేదాన్ని. సో అంత బాండింగ్ మాకు ఇదైంది. తర్వాత ప్రశాంత్ కుటీలో ఉండేవాళ్ళం. నేను కింద ఉంటే తన అమ్మ పైన ఉండేది, అప్పుడు కూడా వెళ్ళి కలిసేదాన్ని. ఈవెన్ నేను కొన్ని రోజుల తర్వాత కొన్ని కారణాల వల్ల నేను అక్కడ ప్రశాంత్ కుటీని వదిలేసి ఇంకా గోల్కొండ హోటల్లో ఉండేదాన్ని. అప్పుడు కూడా తను పిలిస్తే వెంటనే ఎప్పుడైనా రమ్మంటే షూట్స్ లేనప్పుడు వెళ్ళేదాన్ని. వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు కూడా ఫోన్ చేసి మరి నేను వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు నేను లేదు అవుట్డోర్లో ఉన్నాను. అవుట్డోర్లో ఉన్నప్పుడు వచ్చిన తర్వాత ఫోన్ చేశాను, ఏంట్రా ఎలా ఉన్నారు అంటే ఏడ్చేసింది. వచ్చి ఒక్కసారి రావా మాట్లాడాలి నీతో అంటే వెళ్ళాను. అప్పుడు వెళ్తే షూట్ అయిన తర్వాత వెళ్ళాను. అలా గట్టిగా పట్టేసి ఏడ్చేసి, ఒక సిస్టర్ని చూస్తే ఎలా ఏడుస్తుంది అలా ఏడ్చేసి, అమ్మని 4 పిల్లర్స్ మాది, మా నాన్న అమ్మ నేను మా అన్నయ్య, ఒక పిల్లర్ పోయింది అని చెప్పి అలా గట్టిగా పట్టేసి ఏడ్చేసింది. సో అలా తన పర్సనల్స్ అన్నీ నాతో చెప్పుకునేది, నా పర్సనల్స్ అంతే తనతో చెప్పుకునేదాన్ని. సో ఇలాగా జర్నీ మాది ఉండేది. కొన్ని రోజులు ఉన్నా కూడా మా ఇద్దరు బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉండేది, ఫ్రెండ్షిప్. అంటే సౌందర్య గారు ఇక లేరు అని తెలిసిన వెంటనే మీరు కూడా కొన్ని రోజులు ఎవరితోటి సరిగ్గా మాట్లాడలేదు, అటు నిజమా అండి అది? నేను అసలు బేర్ చేయలేకపోయాను, అది నేను నమ్మలేకపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నిజమా కలనా, అమ్మాయి పోవడం ఏంటి నాకు డైజెస్ట్ చేసుకోలేకపోయాను.